చాలా మంది ఏమనుకుంటారంటే బిజినెస్ చేయడం అనేది చాలా ఈజీ అని చెప్పి అనుకుంటారు. బట్ కానీ చాలా అంటే చాలా కష్టం అండి. బట్ మనం ఆ కష్టాన్ని కూడా చాలా ఇష్టంగా చేస్తే సక్సెస్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దాని తర్వాత వచ్చే రిజల్ట్ అనేది కూడా మేము గుంటూరులో బ్రాంచ్ పెట్టినప్పుడు మేబీ రేపు జనవరితో 1 year అవుతుంది. అది పెట్టి వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల షాప్ వాళ్ళందరూ కూడా ఒకే మాట చెప్పారు, మీరు ఎక్స్క్లూజివ్గా నైటీసే అంటున్నారు, దాంతో మీ ఓన్లీ మీరు ప్రీమియం క్వాలిటీ మీ బ్రాండ్ అమ్ముతా అంటున్నారు. ఇక్కడ అంతా నైటీస్ మేము అందరం చాలా మంది అమ్ముతున్నాము. దగ్గర అక్కడ వాసవి క్లాత్ మార్కెట్లో గుంటూరులో దగ్గర 430 షాప్స్ ఉన్నాయి. ఆ 430 షాప్స్లో దగ్గర 200 మంది నైటీస్ అమ్ముతారు. బట్ కానీ ఎలా అమ్ముతారంటే వాళ్ళు శారీస్ పెట్టి నైటీస్ పెడతారు, టాప్స్ ఉండి మళ్ళీ నైటీస్ పెడతారు. సో వాళ్ళ క్వాలిటీస్ కూడా ఎలా ఉంటాయంటే ప్రత్యేక మేము చెప్పవచ్చు, రాజమండ్రి సైడ్ కానీ అనంతపూర్ సైడ్ కానీ పామిడి ఆ క్వాలిటీస్ అమ్ముతారు. మనం ఏంటంటే మన ఓన్ బ్రాండ్ అమ్ముతాము, ప్రీమియం క్వాలిటీ అమ్ముతాం కాబట్టి సో మా క్వాలిటీ మాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో ఆ ఉద్దేశంతో ఓకే వాళ్ళు చెప్పింది కూడా వింటాం. సో మా కాన్ఫిడెన్స్, మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాకు చాలా ఉంది కాబట్టి నేను దిగడం చేయడమే జరిగింది. బట్ ఈరోజు ఎవరైతే మమ్మల్ని అక్కడ క్రిటిసైజ్ చేశారో ప్రతి వాళ్ళలో చాలామంది మన దగ్గరికి వచ్చి నైటీలు కొంటారు. వాళ్ళు సేల్ చేసుకున్న వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి నైటీస్ కొంటారు. మెయిన్ వాళ్ళు సేల్ చేసిన దానికన్నా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ కొనుక్కొని వెళ్తారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా సరే ఫస్ట్ నైటీస్ అయినా పెట్టమని నేను ఏది చెప్పనండి. బట్ నైటీస్లో ఏంటంటే 0 డెడ్ ఉంటుంది, 0 లాస్ మీకు. అది బట్టి నేను 100% చెప్తాను. శారీస్ పెట్టండి, టాప్స్. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చాలా చూస్తాను, చాలామంది స్లిప్స్ పెట్టి కూడా బిజినెస్ చేస్తున్నారు. సో అలా మీరు కూడా స్టార్ట్ చేయండి. కాకపోతే ఏంటంటే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కంపల్సరీ ఉండాలి. బిజినెస్లో నేను రాగలను, మనల్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళందరికీ మనం చూపించగలము అని చెప్పి మీలో ఆ దమ్ము ఉంటేనే బిజినెస్ చేయగలుగుతారు. సో అది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మన వీడియో చూసే వాళ్ళకి కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో చెప్పండి. చేసి నాది కాదు మనది.